నువ్వు ఎవరికైతే డబ్బు తీసుకుని ఓటేసావో రేపు నేను వస్తా, ఓటుకు 2000 ఇస్తా, తీసుకుంటావు. మీ నియోజకవర్గం అంతా, ఏ నియోజకవర్గం మీద అరకే కదా, అరకు నియోజకవర్గం అంతా డబ్బులు పంచాలంటే మనిషికి 2000 చొప్పున, ఓటుకు 2000 చొప్పున. ఎంత కావాలి నాకు డబ్బులు చెప్పండి, ఎంత కావాలి? అటు ఇటుగా వేల, లక్షల, కోట్ల? కోట్లే కదా. నాకు కోట్లు కావాలి. నేను ఏమన్నా ఫైనాన్స్ అన్ని పట్టుకుంటా, స్థలాలు అమ్ముకుంటా, పొలాలు అమ్ముకుంటా, ఆస్తులు అమ్ముకుంటా, ఇంట్లో నగలు అమ్ముకుంటా, ఉన్నవన్నీ అమ్మేసి ఒక 10 కోట్లు తెచ్చుకుంటా. ఎన్నికలకు ఖర్చు పెట్టాల్సింది అధికారికంగా ఎంత తెలుసా మీకు? 40 లక్షలు మాత్రమే. ఎంత ఖర్చు పెడుతుంది తెలుసా? 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇంకా బాగా బలిసినోడు 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. నేను కూడా తెస్తా, రేపు ఒక 10 కోట్లు తెచ్చి అరకు నియోజకవర్గం అంతా పంచుతా. ఓటుకి నోటు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అన్ని పార్టీల అభ్యర్థులు కోట్లు పంచుతారని అందరికీ తెలుసు. 10 కోట్లు పంచానమ్మా అరకు నియోజకవర్గంలో. ఎన్నికలు అయిపోయాయి, మీరు నాకు ఓట్లు వేశారు, నన్ను గెలిపించారు. తర్వాత నేనేం చేస్తా? 10 కోట్లకి ఇంకో 10 కోట్లు రావాలనుకోవడం తప్ప కాదు కదా, కరెక్టే కదా. తప్పేది డబ్బు పంచడం, లంచగొండులను చేయడం తప్పు. మిమ్మల్ని లంచగొండులను చేశాము, డబ్బులు పంచి తీసుకొని మీరు లంచగొండులు అయిపోయారు, అది తప్పు. డబ్బు పంచేసిన తర్వాత సంపాదించుకోవడం తప్పు కాదు. ఇప్పుడు 10 కోట్లు పంచా, ఎమ్మెల్యే చేశారు, నేను కాలు మీద కాలేసుకుని కూర్చొని ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి? ఇంకా నేను పంచి 10 కోట్లకు ఇంకొక 10 కోట్లు, మొత్తం కలిసి 20 కోట్లు ఎలా సంపాదించాలి స్కెచ్లు వేస్తా. రోడ్డు కాంట్రాక్ట్, హాస్పిటల్ కట్టమంటారు, మీ ఊరికి రోడ్డు వేయమంటారు. రోడ్డు అయ్యా పైసలు సంచులో దాచుకుంటా, ఎందుకంటే 10 కోట్లు ఖర్చు పెట్టినా కదా, మరి నా పైసలు నాకు ఎలా రావాలా వద్దా? దాచేసుకుంటా. ఇంకోటి వస్తాడు హాస్పిటల్ బిల్లు, దాచుకుంటా. పథకాలు, గవర్నమెంట్ పథకాలు దాచుకుంటా. మీకు రావాల్సిన పథకాలు, మీకు రావాల్సిన హాస్పిటళ్ళు, మీ ఊర్లో కట్టాల్సిన స్కూళ్ళు, మీ ఊరికి రావాల్సిన రోడ్ల డబ్బులన్నీ దాచుకొని 10కి 10 20 కోట్లు సరిపోద్ది లాభం అని 20 కోట్లు రాగానే ఎంత టైం అయింది తెలుసు? అప్పటికి 5 సంవత్సరాలు. ఇంకెక్కడిది మీకు న్యాయం చేసే టైం? నాకు నా 20 వచ్చాక చేస్తా సేవ. మీరేమో డబ్బు తీసుకోకుండా ఉండరు, నేనేమో లాభం సంపాదించుకోక ఉండను. ఇది జరుగుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి పరిస్థితి.